పరశురామ్ని రమ్మనుకో. ఏసీబీ వాళ్ళు దాదాపుగా మాట్లాడి అన్న ఇక్కడ మాట్లాడి భయ్యా. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. అదే మాదిరిగా ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తిబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా. మీడియా మీద దాడేందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది? ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం? ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏంటండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, సరే వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓకే 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 ఓకే. మీడియాతో మాట్లాడాను, విచారణకి సహకరించాను, పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా చెప్పానని చెప్పేసి కూడా చెప్తున్నారు. మళ్ళీ విచారణకి రమ్మని పిలిచారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణకు పిలిచినా వారికి సంతృప్తికరంగా సమాధానాలు చెప్తాను మళ్ళీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పోలీసులు ఇక్కడ కొంచెం న్యూసెన్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ని చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాదాపు 6:30 గంటలకు పైగా కేటీఆర్ని విచారించడం జరిగింది. విచారణలో అనేక ప్రశ్నలు కేటీఆర్ని అడిగారు. ఈ ఫార్ములాకు సంబంధించిన కేసులో అసలు ఏం జరిగింది, మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకు, వాటన్నిటికీ సంబంధించి విచారణలో అన్ని విషయాలు కూడా అడిగారు. వాటికి సంబంధించి సమాధానం చెప్పాను. మళ్ళీ ఏసీబీ అధికారులు పిలుస్తామని చెప్పారు. అప్పుడు కూడా విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రైట్ సురేష్, మరి ఇప్పుడు ఏసీబీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, సో మళ్ళీ ఎంక్వైరీ ఎప్పుడు చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
అంటే రేపు బిఎల్ఎన్ రెడ్డి A3 అయినటువంటి హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఉంది. రేపు ఆయన విచారణకు రాబోతున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కేటీఆర్కి సంబంధించి సుదీర్ఘంగా 6.5 గంటల పాటు ఆయనను విచారించారు. మధ్యాహ్నం 1:30కి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన విచారణ కొనసాగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగించి బయటికి రావడం జరిగింది. ఇక మీడియాతో మాట్లాడి ఆయన దీనికి సంబంధించిన పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జరిగిన విచారణకు సందర్భంగా ఏం జరిగిందనే దానిపైన పోలీసుల ఏసీబీ అధికారులకు పూర్తి సమాచారంకి సంబంధించి సహకరించాను. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను. ఈ కేసు అసంబద్ధమైన కేసు, అసలు ఈ కేసే లేదు, ఇలా అవినీతే జరగలేదు అని చెప్పేసి కూడా నేను చెప్పాను. అసలు డబ్బులు కంపెనీకి బదిలీ అయ్యాయి, దానివల్ల నాకు ఇలా ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడానని చెప్పేసి చెప్తున్నాడు. ఇక మళ్ళీ విచారణకి పిలుస్తాము, తేదీ ఎప్పుడు అనేది మేము చెప్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్కి చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయనని చట్ట ప్రకారమే ఆయనపై ఏదైతే అధికారులు కోర్టుకు కూడా తెలిపారు. కాబట్టి ఈ రోజు ఆయన సురేష్ కేటీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడారో మనం చూసాము. ఆయన చెప్పేది చూస్తూ ఉంటే ఆయన వెళ్తున్నప్పుడు ఉన్న బిహేవియర్కి ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వచ్చి ఇది అసలు అడిగిందే పదే అడుగుతున్నారు, ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. సో అంటే ఏమనుకోవచ్చు దీని గురించి? దీన్ని ఎలా చూడాలంటే ఆయన ఏసీబీ అడిగిన క్వశ్చన్స్లో ఏం లేదు, కొత్తగా ఏం లేదు, అడిగిందే 10 సార్లు అడుగుతున్నారు అనలో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఎన్ని రకాలుగా అడిగినా ఆయన అంటే మొదటి నుండి కేటీఆర్ అదే చెప్తున్నాడు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు, అసలు ఇందులో అవినీతి జరగలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ అవినీతి జరిగింది. అసలు ఏవైతే ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ పాటించలేదు, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు, హెచ్ఎండిఏకి పరిమితి ఉంది. హెచ్ఎండిఏ 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు బదిలీ చేయాల్సినప్పుడు కానీ చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వ అనుమతితో పాటు క్యాబినెట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతులు ఎక్కడా కూడా తీసుకోలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ కంపెనీకి డబ్బులు ఏ విధంగా బదిలీ చేయాలన్నారు. అసలు ఈ గ్రీన్కో కంపెనీకి సంబంధించి గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్ ఎలా ముందుకు వచ్చింది, వారితో జరిగిన అగ్రిమెంట్లు ఏంటి, వారిని ప్రతిపాదించింది ఎవరు అనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ 55 కోట్లకు పైగా ప్రజాధనము, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు పూర్తిగా దుర్వినియోగమయ్యాయి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇటు ఫార్ములా కంపెనీకి ఆ డబ్బులు వెళ్ళాయి, కానీ తిరిగి రాలేదు. కాబట్టి ఆ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఆ డబ్బుల ద్వారా తిరిగి ఎవరు ప్రయోజనం పొందారు, వాటన్నిటికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ హెచ్ఎండిఏకి సంబంధించిన ఓవర్సీస్ బ్యాంకుకి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో అనేక కోణాల్లో దర్యాప్తు ఏసీబీ చేస్తుంది. మరోవైపు ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈరోజు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఇంకా ఈడీ విచారిస్తుంది. నిన్న ఏసీబీ విచారణ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. మళ్ళీ 16వ తేదీన కేటీఆర్ను కూడా విచారణకు రావాల్సిందిగా అని చెప్పేసి ఈడీ 2వ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆయన మొన్న ఏదైతే విచారణకు రావాల్సి ఉందో ఆ రోజు రాలేకపోతున్నానని చెప్పేసి కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అయితే రూల్స్ ప్రకారమే ఆయనని దాదాపు 6 గంటలకు పైగా విచారించి మళ్ళీ ఇంటికి పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తాము, మీరు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా కేటీఆర్కి చెప్పారు. వాటికి సంబంధించి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సురేష్. అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి
వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళని పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు రైట్, ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, చూస్తున్నాము 6-7 గంటల నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారించారు. బయటకు వచ్చి ఆయన వర్షన్ కూడా చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు, లోపల విచారణ ఎలా జరిగిందో చెప్పారు. సో ఎలా చూడొచ్చు, ఏం ప్రశ్నలు అడిగి ఉండొచ్చు, లోపల అప్డేట్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి? ఎస్ మౌనిష, ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చారు. అప్పటి నుంచి కూడా కీలకమైనటువంటి క్వశ్చన్స్ వేశారు. కాకపోతే అక్కడ క్వశ్చన్స్ అడిగింది వేరు, కానీ బయట కేటీఆర్ బయటకు చెప్పినటువంటి క్వశ్చన్స్ వేరు. కేవలం 4 క్వశ్చన్స్ మాత్రమే నన్ను అడిగారు, తిప్పి అడిగారు. పైగా నేనే వాళ్ళని ఏసీబీ అధికారులను క్వశ్చన్ చేశారన్న రీతిలో కూడా ఆయన ఇంతాక ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చాలా స్పష్టంగా చూసాం. కాకపోతే అక్కడ చాలా క్లియర్గా మీరు మొదట నేనే దీనికి సంబంధించి మొత్తం ఆర్డర్స్ ఇచ్చాను, వాళ్ళు ఫాలో అయ్యారు, ఎక్కడ అవినీతి లేదనేసి నేనే అడిగాను అనేసి ఆయన చెప్పారు. దాంతోపాటు గతంలో మనం చూసాం, క్వాష్ పిటిషన్ వేసినప్పుడు ఆయన అఫిడవిట్ సమర్పించినప్పుడు దాంట్లో చాలా క్లియర్గా అసలు ఎంటారు నాకు సంబంధమే లేదు, మొత్తం అధికారులే ఇదంతా చేశారనేది కూడా అప్పుడు చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చాను, ఇక్కడ ఇంకా ఎక్కడ అవినీతి ఉందనేసి కూడా అతనే ఒప్పుకున్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం దగ్గర. అయితే అక్కడ ఏసీబీ అధికారులు కేటీఆర్ చెప్తున్నట్టుగా కేవలం 4 క్వశ్చన్స్ మాత్రమే అటు తిప్పి ఇటు తిప్పి ఏమీ అడగలేదు. ప్రతి ఒక్కటి ఏదైతే ఎఫ్ఈఓతో ఒప్పందం నుంచి స్టార్ట్ చేస్తే బీలన్ రెడ్డి పాత్ర, అరవింద్ కుమార్ పాత్ర, తర్వాత వాళ్ళని ఏ రకంగా కూడా కేటీఆర్ ప్రభావితం చేశాడు, తర్వాత జెన్కో దీనికి సంబంధించిన విషయంలో, గ్రీన్ కో సంబంధించిన విషయంలో అది ఎట్లా స్పాన్సర్షిప్ నుంచి కూడా తప్పుకునింది, ఏ రకంగా తప్పుకుంది, దీని వెనుక కుట్ర ఏంటి, అనేక క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాటికన్నిటికీ కూడా కొన్నిటికి సమాధానం చెప్పలేదు, కానీ కొన్నిటికి మాత్రం సమాధానం మాత్రం తనకు వచ్చినట్టుగా సేమ్ ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో అదే కాన్ఫిడెంట్గా అక్కడ కొన్ని చెప్పారు. నేను అసలు తప్పే లేదు, ఎక్కడా లేదు అవినీతి, మీరే కావాలని నా పైన నెపం వేస్తున్నారు, కావాలనే కేసులు బుక్ చేస్తున్నారు, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మీరంతా చేస్తున్నారు, పైగా నేను ఎంతో కష్టపడ్డాను దీనికోసం అనేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఒకటే క్వశ్చన్ని ఆయన రిపీట్ చేస్తూ ఏ క్వశ్చన్ అడిగినా ఇదే ఆన్సర్ చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కడా కూడా ఏసీబీ అధికారులు ఈయన రిపీటెడ్ క్వశ్చన్స్ అడగల, రిపీటెడ్ సమాధానాలు ఈయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇక్కడ కేటీఆర్ ఉదయం 9:30 నుంచి అక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాడు, 10 గంటలకు ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి ఏసీపీ కార్యాలయం వరకు, అంటే నంది హిల్స్లో ఉన్నటువంటి ఇంటి నుంచి ఇక్కడ వరకు దాదాపు 200 మంది పైగా పోలీసులు ఉదయం నుంచి కూడా సెక్యూరిటీ పెట్టారు. ఎందుకంటే ఆయనకి ఏమి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అయితే 7 గంటల పాటు ఆయన విచారణ ఎదుర్కొన్నారు. దాంట్లో గంట పాటు లంచ్ బ్రేక్ అయిపోయింది. తర్వాత మామూలుగా ఎవరైనా విచారణకు ఎదుర్కొంటే